చిన్నప్పుడు సమ్మర్ వస్తే చాలు మేడ పైన పడుకునేవాళ్ళం. నైట్ 7 అయితే చాలు మనం ఏ ప్లేస్‌లో పడుకుంటామో ఆ ప్లేస్‌లోని వాటర్‌తో కల్లాపు చల్లి ఉంచుకునేవాళ్ళం. 8 అయ్యేసరికి పక్క బట్టలు పట్టుకొని మేడెక్కేసేవాళ్ళం. ఇంటి దగ్గరోళ్ళంతా మేడ పైనే మకాం వేసేసేవాళ్ళం అనమాట. పిల్లలంతా కలిసి నైట్ 10 వరకు నిద్రపోకుండా హారర్ స్టోరీసు, మూవీ స్టోరీసు, గేమ్స్ అలాగా చెప్పుకుంటూ, ఆడుకుంటూ టైమ్ పాస్ చేసేసేవాళ్ళం. భలే ఉండేవి సమ్మర్ డేసు. మేడ పైన పడుకుంటే వాష్‌రూమ్‌కి పోవాలన్న భయమే ఇంకా. మంచి నిద్రలో ఉన్న మా అమ్మని నిద్రలేపేసి తోడు తీసుకెళ్ళిపోయేవాళ్ళం. నైట్ పడుకునే వరకు దెయ్యాల స్టోరీలు విని మిడ్‌నైట్ ఆ దెయ్యాలే కల్లోకి వచ్చేవి. ఒకసారైతే మా అక్కకి గాలి పట్టింది నిద్రలో. నాకు మీద కాలేసే అలవాటు ఉందనమాట. అలా కాలేసేటప్పటికి మా అక్క నాకు తగలలేదు. ఏంటి మా అక్క లేదనేసి చూసేసరికి ఇంకేముంది స్టెప్స్ ఎదురుగుండా తల పెట్టుకొని పడుకుంది. ఆ స్టెప్స్ మీదే లాక్కొని వెళ్ళిపోతుందనమాట. ఒక్కరు పరిచయం అంతే. మా అమ్మ వాళ్ళు, చుట్టుపక్కనోళ్ళు, మాతో పడుకునే వాళ్ళు కూడా అందరూ లేచేశారు. నేను అరిచే అరుపుకి మా అక్క నన్ను చూసి గట్టిగా అరుస్తూ నా దగ్గరకు వస్తుందనమాట. ఈ బాబు దెయ్యమే వచ్చేస్తుందేమో అనుకొని మళ్ళీ రెండోసారి కూడా గట్టిగా అరిచేశాను. అలా ఉంటాయన్నమాట. మా అక్కేమో నేనేనే బాబు అని.